Welcome to the Dial View. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఊగిపోయింది, సోషల్ మీడియా హోరెత్తిపోయింది, మీమ్స్ పేజెస్ పండుగ చేసుకున్నాయి, కామెంట్లు జడివానలా కురిశాయి. మామాయిక రెచ్చిపోదామా అంటూ ఒకడంటే ఇంకేం మనం కలకత్తాకో ముంబైకో పరుగులు పెట్టాల్సిన పనే లేదు, పసందైన పని ఇక్కడే కానిచ్చేయచ్చు అని మరొకడంటాడు. కొందరిది సునకానందం అయితే మరికొందరిది పైశాచికం. సొల్లు కారుస్తున్నారు, చొంగలు కార్చుకుంటున్నారే తప్పితే కనీసం గుప్పెడు మంది కూడా ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపోతున్న మహమ్మారిని పారద్రోలే పరిష్కారం దిశగా ప్రయత్నించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింతగా వ్యభిచారం పెరిగిపోతోంది? ఫీమేల్ సెక్స్ వర్కర్ల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎందుకింత గణనీయంగా పెరిగిపోయిందని పిడికెడు మంది కూడా ఆలోచించడం లేదు. తను శవమై వేరొకరికి వశమై, తను పండై తనువు పుండై, తను ఎడారై ఎందరికో ఒయాసిస్సై, కడుపు కూటి కోసం విటుల కబంధ హస్తాల్లో నలిగిపోయే వేశ్యల జీవితాలను కళ్లకు కట్టినట్లు రాశాడు అలిశెట్టి ప్రభాకర్. పూట కోసం కూటి కోసం మగాడికి సుఖాన్ని ఇస్తూ మగువ ఎలా నలిగిపోతుందో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి అవసరమే లేదు. ఇప్పుడు సెక్స్ వర్కర్ల గురించి ఎందుకింతగా మాట్లాడుకోవాల్సి వస్తోంది అంటే PMPSE ప్రోగ్రామెటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ లేటెస్ట్గా విడుదల చేసినటువంటి సర్వే తెలుగు రాష్ట్రాలను ఒక్కసారిగా నివ్వెరపోయేలా చేసింది. PMPSE అధ్యయనం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఫీమేల్ సెక్స్ వర్కర్ల సంఖ్య హై రేంజ్లో పెరిగింది. ఇండియాలో మొత్తం మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య 9,95,499గా ఎస్టిమేట్ చేసుకుంటే కర్ణాటక 15.4%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. 12.0%తో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో, 9.6%తో మహారాష్ట్ర మూడవ స్థానంలో, 8.9%తో ఢిల్లీ ఫోర్త్ ప్లేస్లో, 7.6%తో తెలంగాణ ఐదవ స్థానంలో ఉంది. అంటే ఈ 5 రాష్ట్రాల్లోని మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్య యావత్ దేశంలోని సెక్స్ వర్కర్లతో పోల్చుకున్నప్పుడు ఆ సంఖ్యలో 53% మింగేసింది. ఇక సెక్స్ వర్కర్ల సాంద్రత ప్రకారం ఒక్కో హాట్స్పాట్లో యావరేజ్గా 38 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉండగా రెడ్ లైట్ హాట్స్పాట్లలో తెలంగాణ తొలి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది. సామూహికంగా సిగ్గుపడేందుకు ఎందుకు రోజు రోజుకు ఇంతగా దిగజారిపోయామని మన కాలర్ పట్టి మనల్ని మనమే ప్రశ్నించుకునే ముందు కాస్త మన ముఖాలకు, మన మనసులకు వేసుకున్న ముసుగులను కాసేపైనా పక్కన పెట్టి మాట్లాడుకుందాం. ఒకప్పుడు రెడ్ లైట్ ఏరియాలు అంటే కలకత్తాలోని సోనాగచ్చి, ముంబైలోని కామాటిపుర, పూణేలోని బుధవార్పేట, గోవాలోని బైనా బీచ్లు అని టక్కున చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు పట్టణానికి ఒక రెడ్ లైట్ ఏరియాను లేదా సెక్స్ వర్కర్లు ఉండేటువంటి ప్లేస్ను తడుముకోకుండా చెప్పగలం. గూగుల్ మ్యాప్స్ హెల్ప్ తీసుకోకుండానే తీసుకెళ్ళిపోగలం. ఇది పుణ్యభూమి నా దేశం. PMPSE అధ్యయనం ప్రకారం ఫీమేల్ సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్న టాప్ 5 స్టేట్స్లో మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటే మనం ఎటు వెళ్తున్నాం, మనం ఏమైపోతున్నాం? ఇలాంటి ప్రశ్నలను ఈ సమాజం ముందు ఉంచితే అసలేమాత్రం వెనుకాడకుండా, గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు. వాటికి బలుపెక్కి ఇలా తయారయ్యారు. ఒళ్ళు బలిసి రంకుతనం నేర్చారు. ఇలా సింగారించుకొని ఒళ్ళు అమ్ముకోకపోతే ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఎన్నో స్టేట్మెంట్లు, సలహాలు, సూచనలు ఇచ్చేస్తారు. కానీ టెక్నాలజీలో ఇంతగా దూసుకుపోతున్నా సరే మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్యను ఎందుకు తగ్గించలేకపోతున్నామనే ప్రశ్నను నిలదీసి మరీ అడిగితే నీళ్లు నమ్ములుతారు, పాదాలకు పని చెప్తారు. ఎందుకంటే మహిళా సెక్స్ వర్కర్లు అని వినిపిస్తే చాలు సానులు, వేశ్యలు, లజ్జలు అంటూ పచ్చి బూతులతో రెచ్చిపోయే మనం వ్యభిచారం అనే మహమ్మారిని పారద్రోలేందుకు మాత్రం నీతిగా, నిజాయితీగా ముందడుగు వెయ్యము. ఎవరు తామంతట తాముగా సెక్స్ వర్కర్లుగా మారరు. ఎవరు అత్యంత ఇష్టంతో వ్యభిచార కూపంలోకి దిగరు. పేదరికం,
ఆర్థిక పరిస్థితులు, నమ్మక ద్రోహంతో పాటు కొన్ని తప్పించుకోలేనటువంటి దుస్థితులు సెక్స్ వర్క్లోకి మహిళలను తోసేస్తాయి. ఒంటరి మహిళలను, యువతులను టార్గెట్ చేసి మరీ నమ్మించి వ్యభిచారంలోకి దింపేస్తారు. నేటికి దింపుతున్నారు. వేశ్యా వృత్తిలోకి దిగిన తరువాత, వ్యభిచార కూపంలో కూరుకుపోయిన తర్వాత ఎంతగా తప్పించుకుందామనుకున్నా బయటపడలేరు. అలా సెక్స్ వర్క్ నుంచి బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొందరు అయితే ఎక్కడికి పోయినా సరే ఆడదంటే ఆట బొమ్మ అని ట్రీట్ చేస్తున్నప్పుడు, కన్ను పడితే చాలు ప్రాణం తీసేందుకైనా వెనుకాడని కామాంధులు ఉన్నటువంటి ఈ ధూర్త లోకంలో సెక్స్ వర్కర్గానే ఊపిరి వదిలేద్దాం. కనీసం పిల్లలకు, తమ కుటుంబ సభ్యులకు అయినా ఆర్థికంగా అండగా నిలబడదాం అనుకొని తాను కరిగిపోతూ వెలుగునిస్తున్నటువంటి కొవ్వొత్తి లాంటి జీవితాలు ఎన్నో మన మధ్య ఉన్నాయి. విటుడిగా చలామణి అయ్యే వాళ్లను మగాళ్లుగా భావించేటువంటి ఈ సొసైటీలో మహిళా సెక్స్ వర్కర్లను మాత్రం పచ్చి బూతులు తిట్టడమే, నీచంగా చూడడమే దౌర్భాగ్యం. నిజానికి మహిళా సెక్స్ వర్కర్ల జీవితాలు అత్యంత దయనీయ స్థితిలో ఉంటాయి. ఫీమేల్ సెక్స్ వర్కర్ల మీద జరిగే హింస, దాడులకు లెక్కే లేదు. సిగరెట్లతో కాల్చడం నుంచి బ్లేడ్లతో కోయటం, తమకు నచ్చినట్లుగా ఉండకపోతే కుక్కను కొట్టినట్లు కొట్టే దుర్మార్గం వరకు అంతా గుండెకోత. ఎందుకంటే మహిళా సెక్స్ వర్కర్లంటే అందరికీ చిన్న చూపే, అందరికీ లోకువే. ఎందుకంటే మాకు న్యాయం చేయండి అంటూ వీళ్ళు నినదించలేరు. ఒకవేళ అడిగినా సరే వేశ్యలకు కూడా నీతి న్యాయాలు ఉంటాయా అంటూ సూటిపోటి ప్రశ్నలు, చీత్కారాలు, చీదరింపులు. అందుకే నాణానికి రెండు వైపులా చూడాలి. అప్పుడే నగ్న సత్యాన్ని ప్రపంచమంతా చూస్తుంది. చివరగా ఒక్క మాట, ఒక దేశ అభివృద్ధి, ఒక సమాజ ప్రగతి నిజమైనదా లేక అబద్ధాల పునాదుల మీద ఉన్నదా అనే నిజం తెలుసుకునేందుకు ఆ దేశంలో లేదా ఆ సమాజంలో మహిళల అభివృద్ధిని చూస్తాను అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ మాటనే ఇక్కడ కొలమానంగా, పారామీటర్గా తీసుకుంటే టెక్నాలజీలో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నామని చంకలు గుద్దుకుంటున్న మనమంతా సిగ్గుపడదామా లేక అంతకంతకు పెరిగిపోతున్నటువంటి మహిళా సెక్స్ వర్కర్ల సంఖ్యను తగ్గించలేకపోతున్నందుకు తలదించుకుందామా?